మీరిచ్చే సమాధానం బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూసేలా చేస్తా. ఇది నా ప్రామిస్. గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. మీరే కనుక అవకాశం మీ చేతికి వస్తే, హరిత హరీష్ని మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ వచ్చే అవకాశం మీకు వస్తే, రీఎంట్రీకి యాక్సెప్ట్ చేస్తాను, యాక్సెప్ట్ చేయను, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బిగ్ బాస్లోకి మళ్ళీ హరీష్ని పంపించేటువంటి ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయని వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో, వార్తల నేపథ్యంలో ఈ వీడియో చేస్తున్నాను. మీకే గనక అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తే హౌస్లోకి మళ్ళీ అతన్ని తీసుకురానిస్తాను, తీసుకురానివ్వను, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. బిగ్ బాస్ హరిత హరీష్ ఆ రచ్చ అదంతా మనకు తెలిసింది. అనేక వీడియోలో మాట్లాడుకున్నాం. అతను ఆల్రెడీ ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. అగ్ని పరీక్షల నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. రకరకాల రచ్చ జరిగింది. లోపల కొన్నాళ్ళు అన్నం తింటం మానేశాడు. తను ఏదో అపార్థం చేస్తున్నారు తను చాలా మంది అని. ఈ రచ్చ అంతా నడిచింది. మొత్తాన్ని బయటకు అయితే వచ్చాడు మనోడు. ఇప్పుడు కథ ఏంటంటే, బిగ్ బాస్లోకి రీఎంట్రీ మళ్ళీ అతను ఇచ్చే అవకాశం ఉందా? బిగ్ బాస్లోకి రీఎంట్రీస్ గురించి చాలామంది తెలియకపోవచ్చు. 2018 బిగ్ బాస్లో నేను చూసా కన్నడలో రీఎంట్రీస్ ఉంటాయి. హౌస్లోంచి బయటకు వచ్చేసిన వాళ్ళు కొన్ని వారాల తర్వాత మళ్ళీ అదే హౌస్లోకి వెళ్తారు. సీక్రెట్ రూమ్లోకి వెళ్ళరు. కొంతమంది ఏమన్నా సీక్రెట్ రూమ్ అనుకుంటారు. సీక్రెట్ రూమ్ అందరికీ తెలిసిందే, ప్రతి ఎపిసోడ్లో ప్రతి సీజన్లో ఉంటుంది అది. బట్ రీఎంట్రీస్ ఉంటాయి. హౌస్లోంచి కంప్లీట్గా బయటకు వచ్చి ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఏవి వేసేసి పంపించేసి టాటా గుడ్ బై చెప్పేసి వాళ్ళ కెరీర్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ వాళ్ళే పట్టుకొచ్చి హౌస్లో వేస్తారు. ఎందుకంటే బయటికి వెళ్ళి వాళ్ళు ఇంకా తమ తప్పులు తెలుసుకోవడమో లేకపోతే మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవడమో ఇవన్నీ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొస్తారు. 2018లో కృషి తప్పండా అని నా ఫేవరెట్ కంటెస్టెంట్ అప్పట్లో, తను కన్నడ బిగ్ బాస్ కన్నడ 5, తను మళ్ళీ తీసుకొచ్చి హౌస్లో పెట్టారు ఆ అమ్మాయిని అప్పట్లో. సో బాగా వర్కౌట్ అయింది. ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. హౌస్లోంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా జోష్తో ఆడతారు. ఎస్పెషల్లీ హరిత హరీష్ లాంటి వాళ్ళు ఇంకా జోష్తో ఆడతారు. అంటే బయటకు వెళ్ళిన తర్వాత తనేమీ పెద్ద కౌశల్ అంటుడు కాదు అనుకున్నాడు కదా. ఆబ్వియస్లీ తను ఏమనుకున్నాడంటే వచ్చిన దగ్గర నుంచి ఒక పాయింట్ తర్వాత ఎప్పుడైతే నాగార్జున ఎదిరించాడో ఆ విషయంలో నాగార్జునదే తప్పు. ఆబ్వియస్లీ నాగార్జునది బిగ్ బాస్ మేనేజ్మెంట్ది తప్పు, నేను కాదన్నా. ఇప్పుడు ఏది తనూజ, భరణి అండ్ ఇమాన్యువల్ని ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకున్న ఇన్నాళ్ళు వీళ్ళు కూడా ఆడవాళ్ళ అని ప్రియాతో తను సర్కాస్టిక్గా కోపంగా అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి సర్కాస్టిక్గా అన్నాడు తప్ప తప్పుగా అనలేదు. దాని మీద బిగ్ బాస్ మేనేజ్మెంట్ నాగార్జున ఇతను అండం అనేది కంప్లీట్గా మిస్అండర్స్టాండింగే. కానీ దాన్ని తను టూ మచ్ ఆఫ్ సీరియస్గా తీసుకోవడం కూడా వర్స్ట్ అనిపించింది. ఫుడ్ కూడా మానేసేంత విషయం అయితే కాదు. సో తను ఒక కౌశల్లా ఫీల్ అయిపోయి సైడ్ అయిపోయి ఎవరికి తెలియనట్టు తన లోకల్లో తాను ఉంటూ బయట తనకు ఒక ఆర్మీ ఉందని ఫీల్ అయ్యాడేమో అని అతని పెర్ఫార్మెన్స్, అతని బిహేవియర్ అట్లా అనిపించింది. కానీ బయటకు వచ్చి చూసుకుంటే తను ఎక్కడ తప్పు చేశాను, అర్రే నీ అమ్మ ఇది ఒక్కటి జాగ్రత్త పడి ఉంటే నేను అసలు అద్దరు కొట్టేసేవాడిని. నేను అప్పట్లో కూడా చెప్పా, ఈ వీక్లో కనుక అతను ఫుడ్ తినకుండా నెక్స్ట్ వీక్ వెళ్ళాడా ఇతను కప్పు కొడతాడు, ఫుడ్ తినెళ్ళాడా 5th వీక్ వరకు టాప్ 5లో ఉంటాడని చెప్పాను. నేనే చెప్పాను అనాలిసిస్. ఫస్ట్ అనాలిసిస్ కరెక్ట్ అయ్యిందేమో మేబీ ఫుడ్ తినకపోయి ఉంటే, బట్ రెండోది నేను చెప్పింది జరిగింది, బట్ అది ఫెయిల్ అయింది నా అనాలిసిస్. బట్ ఇతనిలో పొటెన్షియల్ ఉందో నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను. 60 to 65% టాక్సిక్ పర్సన్, 30 to 35% పట్టుదల ఉన్నటువంటి చాలా తెలివిగల స్మార్ట్ పర్సన్, పీపుల్తో కోపపోవడం ఇవన్నీ తెలుసు. బట్ ఇంకోటి నేర్చుకోవాల్సి ఉంది. సో బయటికి వచ్చి ఇవన్నీ నేర్చుకుని మళ్ళీ హౌస్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఇంకా బాగా ఆడగలిగే పొటెన్షియల్ ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇప్పించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీటి గురించి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. సో ఇతన్ని మళ్ళీ హౌస్లోకి తీసుకునే అవకాశం వస్తే తీసుకోండి అని మీరు అంటారా, తీసుకోవద్దు అని మీరు అంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.